నిన్న రాత్రి కూడా నా దృష్టికి వచ్చినాయి. జన సైనికుల్ని కానీ యువతని కానీ ప్రతి ఒక్కరు బెదిరిస్తున్నారని. ఈ బెదిరింపులు మీరు మానుకోండి. ఎందుకంటే భారతదేశం మొత్తం మీద 2019 నుంచి 2021 వరకు చాలా బలమైన రాజకీయ మార్పులు, సరికొత్త రాజకీయ సమీకరణాలు, సరికొత్త నాయకత్వం రాబోతుంది. అది కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు చాలా కొత్త లీడర్లు వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకోవాల్సింది, అన్ని సమస్యల మీద మాకు అవగాహన ఉంది. సరికొత్త రాజకీయ వ్యవస్థలు రాబోతున్నాయి. ఈ రోజున మా వాళ్ళ మీద దాడి చేస్తున్న ప్రతి అధికారి కూడా, ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. రేపొద్దున మా ప్రభుత్వాలు వస్తే మేము మిమ్మల్ని బాధ్యత వహించేలా చేస్తాం. ఏ ఒక్కరిని కూడా ఈజీగా మేము తీసుకోం. అందుకే నాకు బ్యూరోక్రాట్స్ తోటి కానీ అధికారులతో నాకు గొడవ లేదు. మీరంటే గౌరవం ఉంది. నా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఇదే పెనుగొండ దగ్గరలో మా తాతగారు ఒక చిన్నపాటి పోస్ట్ మ్యాన్. అందుకే నాకు ప్రభుత్వ ఉద్యోగుల మీద గౌరవం ఉంది. అందుకని దయచేసి మీరు మా వాళ్ళ మీద ఇబ్బందులకు గురి చేసినా, దాడి చేసినా నేను అందరికీ చెప్పాను, దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎవరు? ప్రతి ఒక్క అధికారి చట్టపరమైన చట్టానికి లోబడి మీరు మమ్మల్ని ఏం చేసినా పర్లేదు, కానీ చట్టాలకు అతీతంగా మీరు ఏదైనా చేస్తే మీరు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీ మీద గౌరవంతో కూడా చెప్తున్నాను, దయచేసి మా జన సైనికుల్ని ఇబ్బంది పెట్టకండి. ఒకవేళ మా వాళ్ళు ఏదైనా పొరపాటు నుండి సరిదిద్దుకుంటాం, కానీ మీరు ఇబ్బందులు పెడితే మటుకు శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి.